మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాధవి హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తరలించారు. రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో గత రాత్రి హిడ్మా మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయింది. పోస్టు మార్టం అనంతరం హిడ్మా అతని భార్య రాజక్క మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బందోబస్తు మధ్య హిడ్మా మృతదేహాన్ని స్వగ్రామం పువ్వర్తికి తరలించారు ఏపీ పోలీసులు. హిడ్మా మృతితో పువ్వర్తిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అతని మృతి పట్ల తల్లి, కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాధవి హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తరలించారు. అదేవిధంగా హిడ్మా అతని భార్య రాజక మృతదేహాలను కూడా స్వగ్రామానికి పంపించారు ఏపీ పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ స్వగ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో ప్రస్తుతం విషాద ఛాయలు నెలకొనడం జరిగింది. 2 దశాబ్దాల పాటు మావోయిజంలో ఉండి ఆ గ్రామానికి అనేక కార్యక్రమాలు చేసినటువంటి హిడ్మా మృతి చెందడంతో గ్రామంలో ఈ విషాద ఛాయలు అలుపుకోవడం జరిగింది. విజువల్స్ లో చూడొచ్చు ఆ కుటుంబం రోదన ఏ విధంగా ఉందనేది. ఎప్పుడైతే హిడ్మా చనిపోయాడని చెప్పి తెలిసిందో అప్పటి నుంచి కూడా కుటుంబంతో పాటు ఆ గ్రామంలో కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ ఘటన జరగక వారం రోజుల ముందు ఈ మావోయిజాన్ని వీడి ఇంటికి రావాలని చెప్పి తల్లి హిడ్మాను కోరడం జరిగింది. ఇదే క్రమంలో లొంగిపోతాడు అనుకుంటున్నటువంటి సమయంలో ఈ విధంగా ఎన్కౌంటర్ లో మృతి చెందడం ఈ పువ్వర్తి గ్రామంలో ప్రస్తుతం విషాద ఛాయలు నెలకొనడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆయనతో పాటుగానే ఆయన భార్య, ఆయన మొదటి రోజు 6 ఎవరైతే చనిపోయారో 6 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఆయా కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. పోస్ట్ మార్టం తో అంటే ఎవరైతే హిడ్మా బంధువులు ఉన్నారో వారికి మృతదేహాన్ని అప్పచెప్పడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో బందోబస్తు మధ్య హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే అంత్యక్రియ వలాలు జరగబోతున్నాయి. ఆ గ్రామ సభ్యులతో పాటు కుటుంబ సభ్యులు అంతా కూడా హిడ్మా అంత్యక్రియలు అయితే చేయబోతున్నారు. మరొక వైపు ఇంకా గ్రేహౌండ్స్ బలగాలు ఈ మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో కుమ్మింగ్ నిర్వహిస్తున్నాయి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఈ హరీష్ కుమార్ గుప్తా ఈ ప్రాంతంలో పర్యటించబోతున్నారు. ఎన్కౌంటర్లు జరిగినటువంటి ప్రాంతాన్ని ఆయన నేరుగా పరిశీలించడం జరుగుతుంది. ఇంకా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లు 7 మృతదేహాలకి వాళ్ళ పోస్ట్ మార్టం నిర్వహించి ఆయా కుటుంబ సభ్యులకు అందించబోతున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.